హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో చేసుకుంటున్న రెసిపీ వచ్చి ఉస్మానియా బిస్కెట్లను చాలా సింపుల్గా ఇంట్లోనే ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ బిస్కెట్లను సాల్ట్ బిస్కెట్లను కూడా అంటారు. ఫస్ట్ ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అందులోకి 100 గ్రామ్స్ వరకు బటర్ను వేసుకోవాలి. ఈ బటర్ అనేది మనకి రూమ్ టెంపరేచర్లో ఉండాలి. తర్వాత ఒక స్పూన్ తీసుకొని బటర్ అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఈ బటర్ అనేది మనకి క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కూడా కలుపుకోవాలి. మనం ఎంత బీట్ చేసుకుంటే బిస్కెట్లు అంత సాఫ్ట్గా వస్తాయి. ఇక్కడ చూపిస్తున్నట్టు బటర్ అంతా కూడా ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత అందులోకి 1/2 కప్పు వరకు పంచదార పౌడర్ని వేసుకోవాలి. పంచదార పౌడర్ కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు మైదాపిండిని తీసుకుందాం. 1 కప్పు మైదాపిండి వేసుకున్న తర్వాత 2 టీ స్పూన్ల పాల పొడి వేసుకుందాం. ఇది మిల్క్ పౌడర్ అని కూడా అంటారు. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ని వేసుకుందాం. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, అలాగే ఒక 1/2 టీ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఈ మిశ్రమం అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఈ పిండి అంతా కూడా బటర్తోనే కలుపుకోవాలి. ఇందులో ఎలాంటి వాటర్ కానీ పాలను కానీ వేయకుండా చేతితోటి ఈ పిండి అంతా కూడా ముద్దలాగా ఫామ్ అయ్యేలాగా బాగా కలుపుకుంటూ ముద్దలాగా చేసుకోవాలి. మనం ఇలా కలుపుతూ ఉండగానే మనకి ఈ పిండి అంతా కూడా ముద్దలాగా ఫామ్ అయిపోతుంది. అలా అయ్యేంత వరకు కూడా కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా సాఫ్ట్గా డవ్లాగా అయిన తర్వాత ఇలా రోల్ చేసుకోవాలి. ఎక్కడ క్లమ్స్ లేకుండా నీట్గా ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక బటర్ పేపర్ తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు బటర్ పేపర్లో కూడా రోల్ చేసుకోవాలి. మనం బిస్కెట్ల కింద కటింగ్ చేసుకోవడానికి అనుగుణంగా ఉండడానికి ఇలా బటర్ పేపర్లో రోల్ చేసుకొని ఈ రోల్ని ఫ్రిడ్జ్లో ఒక 10 నిమిషాలు పెట్టుకొని కటింగ్ చేసుకుంటే మనకి నీట్గా పీసెస్ అనేవి నీట్గా వస్తాయి అన్నమాట. ఇక్కడ చూపిస్తున్నట్టు 10 నిమిషాల తర్వాత ఈ బ్యాటర్ని తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు ఉస్మానియా బిస్కెట్ల సైజు కింద కటింగ్ చేసుకోవాలి. మైదాతో కోటింగ్ చేసుకున్న ప్లేట్లోకి కటింగ్ చేసుకున్న బిస్కెట్లను వేసుకోవాలి. ఇలాగే పిండంతా కూడా ఇలా బిస్కెట్లలాగా చేసుకొని ప్లేట్లోకి తీసుకుందాం. ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా చేసుకున్న తర్వాత మనం ప్రీ హీట్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఇక్కడ కడాయి తీసుకొని స్టాండ్ పెట్టుకొని ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని ప్రీ హీట్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బిస్కెట్లను వేసుకొని మూత పెట్టుకొని 20 నుంచి 35 నిమిషాలు 2 వైపులా కూడా ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఉస్మానియా బిస్కెట్లు అయితే రెడీ అయిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.